హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఇంగ్లీష్ కోసం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చూడబోతున్నాం. డిటర్మైనర్స్ అనే టాపిక్. ఈ టాపిక్ మీకు బాగా క్లియర్ అయితే ఎగ్జామ్‌లో మీరు ఈజీగా మార్కులు స్కోర్ చేయొచ్చు. సో, టెన్షన్ పడకండి. సో, ఫస్ట్ డిటర్మైనర్స్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేయాలి? ఎక్కడ యూజ్ చేయాలి? ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే డిటర్మైనర్స్ అనేవి అడ్జెక్టివ్స్‌కి చిన్న బ్రదర్స్ లాంటివి. మనకు తెలుసు కదా! అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? అడ్జెక్టివ్స్ అంటే నౌన్‌ని డిస్క్రైబ్ చేసేవి. ఎగ్జాంపుల్ చూడండి. బ్యూటిఫుల్ గర్ల్ అన్నామనుకోండి. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. గర్ల్ అనేది నౌన్. ఓకే. అలానే డిటర్మైనర్స్ కూడా నౌన్‌కి ముందొస్తాయి. కానీ వీటికి కొద్దిగా డిఫరెంట్ పనుంటుంది. డిటర్మైనర్స్ ఏం చేస్తాయంటే, ఆ నౌన్ గురించి మనకు కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎంతుంది? ఎవరిది? ఏది? ఇలాంటివి చెప్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే. డిటర్మైనర్స్ అనేవి నౌన్‌కి ముందొచ్చి, ఆ నౌన్ గురించి మనకు క్లారిటీ ఇస్తాయి. ఇప్పుడు డిటర్మైనర్స్ ఎన్ని రకాలున్నాయో చూద్దాం. మనకు 3 మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే డెమాన్‌స్ట్రేటివ్ డిటర్మినర్స్. రెండో టైప్ పొసెసివ్ డిటర్మినర్స్. మూడో టైప్ క్వాంటిఫైయర్స్. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ డెమాన్‌స్ట్రేటివ్ డిటర్మినర్స్ చూద్దాం. ఇవేంటి అంటే థిస్, థాట్, దీస్, దోస్, సచ్ ఇలాంటి వర్డ్స్. ఇవి ఏం చేస్తాయంటే ఏ నౌన్ గురించి మాట్లాడుతున్నామో అది చూపిస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి. దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నాం అనుకోండి. ఇక్కడ దిస్ అనేది డిటర్మైనర్. బుక్ అనేది నౌన్. ఏ బుక్ అని మనం చూపిస్తున్నాం. ఈ బుక్ అని చెప్తున్నాం. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. దట్ పెన్ ఈజ్ కాస్ట్లీ. ఇక్కడ దట్ అనేది డిటర్మైనర్. పెన్ అనేది నౌన్. ఏ పెన్ అని మనం చెప్తున్నాం. ఆ పెన్ అని చెప్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్. దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఇక్కడ దీస్ అనేది డిటర్మైనర్. మ్యాంగోస్ అనేది నౌన్. ఏ మ్యాంగోస్ అని చెప్తున్నాం. ఈ మ్యాంగోస్ అని చెప్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్. దోస్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఇక్కడ దోస్ అనేది డిటర్మైనర్. స్టూడెంట్స్ అనేది నౌన్. ఏ స్టూడెంట్స్ అని చెప్తున్నాం. ఆ స్టూడెంట్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు రెండో టైప్ చూద్దాం. పొసెసివ్ డిటర్మైనర్స్. ఇవేంటి అంటే హిజ్, హర్, యోర్, దేర్, ఇట్స్, మై, అవర్ ఇలాంటి వర్డ్స్. ఇవేం చేస్తాయంటే ఆ నౌన్ ఎవరిది అని చెప్తాయి. ఓనర్‌షిప్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ మై కార్. ఇక్కడ మై అనేది డిటర్మైనర్. కార్ అనేది నౌన్. ఎవరి కార్ అని చెప్తున్నాం. నా కార్ అని చెప్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్. హర్ హౌస్ ఈజ్ బిగ్. ఇక్కడ హర్ అనేది డిటర్మైనర్. హౌస్ అనేది నౌన్. ఎవర్ హౌస్ అని చెప్తున్నాం. ఆమె హౌస్ అని చెప్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్. దేర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఇక్కడ దేర్ అనేది డిటర్మైనర్. చిల్డ్రన్ అనేది నౌన్. ఎవరి చిల్డ్రన్ అని చెప్తున్నాం. వాళ్ళ చిల్డ్రన్ అని చెప్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్. యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్. ఇక్కడ యువర్ అనేది డిటర్మైనర్. ఫోన్ అనేది నౌన్. ఎవరి ఫోన్ అని చెప్తున్నాం. మీ ఫోన్ అని చెప్తున్నాం. ఇప్పుడు మూడో టైప్ చూద్దాం. క్వాంటిఫైయర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్ఎస్సి, సీజీఎల్‌లో ఎక్కువగా ఇక్కడి నుంచే క్వెషన్స్ అడుగుతారు. సో, జాగ్రత్తగా వినండి. క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి? ఫ్యూ, లిటిల్, మెనీ, మచ్, సమ్, ఎనీ, ఆల్ ఇలాంటి వర్డ్స్. ఇవి ఏం చేస్తాయంటే ఎంత క్వాంటిటీ ఉంది అని చెప్తాయి. ఇక్కడ మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్స్ కోసం యూజ్ చేస్తాం. లిటిల్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్స్ కోసం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఫ్యూ బుక్స్ అంటాం. ఎందుకంటే బుక్స్‌ని మనం కౌంట్ చేయొచ్చు. 1, 2, 3 అని. కానీ లిటిల్ వాటర్ అంటాం. ఎందుకంటే వాటర్‌ని మనం కౌంట్ చేయలేము. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యూ అంటే చాలా తక్కువ అని మీనింగ్. నెగెటివ్ సెన్స్ ఉంటుంది. కానీ ఫ్యూ అంటే కొంచెం ఉంది అని మీనింగ్. పాజిటివ్ సెన్స్ ఉంటుంది. అలానే లిటిల్ అంటే చాలా తక్కువ. ఏ లిటిల్ అంటే కొంచెం ఉంది. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దాదాపు లేరు అని చెప్పినట్టే. కానీ ఐ హావ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? నాకు కొంచెం మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తక్కువ మందిగానే ఉన్నారు. అలానే ఐ హావ్ లిటిల్ మనీ అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? నా దగ్గర చాలా తక్కువ డబ్బుంది. దాదాపు లేదు అని చెప్పినట్టే. కానీ ఐ హావ్ ఎ లిటిల్ మనీ అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? నా దగ్గర కొంచెం డబ్బుంది. తక్కువగానే ఉంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ద ఫ్యూ అండ్ ద లిటిల్ అనేవి కూడా ఉంటాయి. ఇవి ఏం చెప్తాయంటే ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీ మొత్తం అని చెప్తాయి. ఎగ్జాంపుల్ చూడండి. హీ డ్రాంక్ ద లిటిల్ మిల్క్ దట్ వాజ్ లెఫ్ట్. దీని మీనింగ్ ఏంటి? ఏదైనా కొంచెం మిల్క్ మిగిలుంది. ఆ మొత్తం మిల్క్ అతను తాగేశాడు. ఓకే. ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఈ 2 కూడా డిటర్మినర్సే. కానీ డిఫరెన్స్ ఏంటి? ఈచ్ అంటే ప్రతి ఒక్కటి వేరువేరుగా అని మీనింగ్. ఎవ్రీ అంటే అన్నీ కలిపని మీనింగ్. ఎగ్జాంపుల్ చూడండి. ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఎ బుక్. దీని మీనింగ్ ఏంటి? ప్రతి స్టూడెంట్ దగ్గర ఒక బుక్ ఉంది. ఒక్కొక్కరిని వేరువేరుగా చూస్తున్నాం. కానీ ఎవ్రీ స్టూడెంట్ పాస్ ది ఎగ్జామ్ అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటి?
అందరు స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అందరిని కలిపి చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్, మే ఐ హ్యావ్ బ్లాంక్ మోర్ కాఫీ ప్లీజ్. ఇక్కడ బ్లాంక్‌లో ఏం రావాలి? సమ్ రావాలా? ఎనీ రావాలా? కరెక్ట్ ఆన్సర్. ఏంటి? సమ్ రావాలి. ఎందుకంటే ఇదొక రిక్వెస్ట్. మనం ఏదైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు లేదా ఆఫర్ చేసేటప్పుడు సమ్ యూజ్ చేస్తాం. నార్మల్‌గా ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్‌లో ఎనీ యూజ్ చేస్తాం. కానీ రిక్వెస్ట్ అండ్ ఆఫర్స్‌లో సమ్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. రెండో క్వెషన్, హీ డ్రాంక్ బ్లాంక్ మిల్క్ దట్ ఐ హాడ్ కెప్ట్ ఫర్ టీ. ఇక్కడ బ్లాంక్‌లో ఏం రావాలి? ద లిటిల్ రావాలి. ఎందుకంటే ఏదైనా కొంచెం మిల్క్ నేను టీ కోసం పెట్టాను. ఆ మొత్తం మిల్క్ అతను తాగేసాడు. సో, ద లిటిల్ కరెక్ట్ ఆన్సర్. మూడో క్వెషన్, ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు రెస్ట్ ఫర్ బ్లాంక్ డేస్ డ్యూ టు మై వీక్‌నెస్. ఇక్కడ బ్లాంక్‌లో ఏం రావాలి? అ ఫ్యూ రావాలి. ఎందుకు అంటే డేస్ అనేది కౌంటబుల్ నౌన్. సో, ఫ్యూ లేదా అ ఫ్యూ రావాలి. కానీ డాక్టర్ అడ్వైస్ ఇస్తున్నాడు కదా! కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని చెప్తున్నాడు. సో, పాజిటివ్ సెన్స్‌లో ఎ ఫ్యూ కరెక్ట్. ఇప్పుడు మనం చూసిన అన్ని పాయింట్స్ ఒకసారి రీక్యాప్ చేద్దాం. డిటర్మైనర్స్ అనేవి నౌన్‌కి ముందొస్తాయి. 3 టైప్స్ ఉన్నాయి. డెమాన్‌స్ట్రేటివ్, పొసెసివ్, క్వాంటిఫైయర్స్. ఫ్యూ కౌంటబుల్ కోసం, లిటిల్ అన్‌కౌంటబుల్ కోసం. ఫ్యూ అంటే చాలా తక్కువ. ఎ ఫ్యూ అంటే కొంచెం ఉంది. ద ఫ్యూ అండ్ ద లిటిల్ అంటే మొత్తం లిమిటెడ్ క్వాంటిటీ. ఈచ్ వేర్వేరుగా ఎవ్రీ అందరిని కలిపి రిక్వెస్ట్‌లో సమ్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే మా స్కై అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్ ఈస్ ఇన్ డిస్క్రిప్షన్. అందులో డైలీ క్విజెస్ ఉంటాయి. పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో, సబ్స్క్రైబ్ చేయండి టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బై బై.